జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ పైన తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ గారే చాలా ఎక్కువగా బాధపడినట్టుగా ఉన్నారు, ఆవేశపడినట్టుగా ఉన్నారు. ఒక విధంగా ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. వారం వారం వీకెండ్ కామెంట్ రాస్తూ ఉంటారు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఎంపీ రాధాకృష్ణ గారు. అయితే ఈసారి మాత్రం కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు రాశారు. ఆ అనుచితమైన వ్యాఖ్యల తర్వాత చూసుకొని తానే బాధపడ్డారో లేకుంటే ఆవేశంలో ఏంటి ఇలాంటి వ్యాఖ్యలు కూడా రాసేసానా అని అనుకున్నారేమో కానీ ఆ తర్వాత వాటిని తొలగించేశారు. సాధారణంగా తొలుత ఏపీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో శనివారం రాత్రే ఈ వీకెండ్ కామెంట్ అన్నది వీడియో రూపంలో ప్రసారం అవుతుంది వాయిస్ ఓవర్ మీద. ఆ వీడియోలో రాధాకృష్ణ గారు ఒక అనుచితమైన లైన్ రాశారు. జర్నలిజం విలువల్లో ఏ మాత్రం సరికాని ఒక లైన్ రాశారు రాధాకృష్ణ గారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. ఒక విధంగా రాధాకృష్ణ గారి లైన్ రాయడం ద్వారా వైసీపీ నాయకుల్లో చీము రక్తం ఉందా, పౌరుషం ఉందా, వైసీపీ నాయకత్వానికి చీము రక్తం ఉందా అని పరీక్షించే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీ భార్యలంతా మీ భార్యలు కాదు అని చెప్తే వాళ్ళని చెల్లెలుగా భావించి వైసీపీలోని నాయకులంతా వాళ్ళకి భార్యలకి పెళ్లిళ్ళు చేస్తారేమో అని రాశారు. ఇప్పటి వరకు జర్నలిజం లో ఒక పత్రికాధినేత ఇలాంటి పదజాలం ఉపయోగించి ఉండరు. రాధాకృష్ణ గారు ఎందుకు ఇంత ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయ్యి తన విలువల్ని తన వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఈరోజు ఆదివారం వచ్చిన పత్రికలో మాత్రం ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్ లో టెక్స్ట్ రూపంలో మాత్రం ఈ లైన్ లేదు. మీ భార్యలు కాదంటే వాళ్ళకి మీరు పెళ్లిళ్ళు చేసేలాగా ఉన్నారన్న వ్యాఖ్య లేదు. అంటే ఎందుకు రాధాకృష్ణ గారు ఎందుకు తగ్గారు? తాను అంత కరెక్ట్ గా రాస్తూ ఉంటే ఎందుకు తగ్గారు? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పగతో ఆవేశంతో అన్ని హద్దులు దాటేసి జర్నలిజం విలువల్ని కూడా పక్కన పెట్టేసి తాను ఈ వ్యాఖ్య రాశాను అన్న విషయాన్ని ఆ తర్వాత రాధాకృష్ణ గారు గమనించి ఫస్ట్ పత్రికలో రాకుండా జాగ్రత్త పడ్డారా? లేకుంటే ఇది చాలా దూరం వెళ్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళ భార్యల మీద ఇంత అనుచితంగా రాసిన తర్వాత దాని పర్యవసానాలు భవిష్యత్తులో తీవ్రంగా ఉంటాయి అని ఏమన్నా రాధాకృష్ణ గారు వెనక్కు తగ్గారా? అసలు ఒక లైన్ రాయొచ్చా? ఇలాంటి లైన్ మీ భార్యలు కాదు అంటే వాళ్ళని చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి ఒక పత్రికాధినేత జర్నలిజంలో విలువల గురించి మాట్లాడే రాధాకృష్ణ గారు ఇలాంటి వ్యాఖ్య రాయవచ్చా? ఇంకా చాలా విషయాలు రాశారు రాధాకృష్ణ గారు. రాజ్యసభలో అమరావతి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ రెడ్డికి ఆప్తమిత్రులైన కేటీఆర్ కూడా తమ పార్టీ ఎంపీలకు సూచించడం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అని రాశారు రాధాకృష్ణ గారు. ఒకవేళ పొరపాటున బీఆర్ఎస్ ఎంపీలు గిన ఈ అమరావతి బిల్లును వ్యతిరేకించి ఉంటే ఈ రోజు రాధాకృష్ణ గారి ఆర్టికల్లో ప్రధానంగా ఇంకో అంశం ఉండేది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని అడ్డుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచాలన్న ఉద్దేశంతో పక్క రాష్ట్రానికి సంబంధించిన తన మిత్రుడైన కేసీఆర్ తో కూడా చేతులు కలిపారు. అందుకే రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కుమ్మక్కైతున్నారో తెలుగు ప్రజలారా గమనించండి అని నినాదాలు చేసి ఉండేవారు రాధాకృష్ణ గారు. ఎన్నికల గురించి రాధాకృష్ణ గారు రాసిన వ్యాఖ్య 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రజల్లో జగన్ మద్దతు పెరిగిందని నమ్మపలికారు. 2019లో దాదాపు 50% ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ బలం 55% దాటిందని తాము భ్రమించడమే కాకుండా జగన్ రెడ్డిని కూడా భ్రమల్లో కల్పించారు అని రాధాకృష్ణ గారు రాశారు. అంటే మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు కదా, అప్పుడు 55% ఓటింగ్ వస్తుందని వైసీపీ వాళ్ళు అనుకున్నారు, అలాంటి భ్రమల్లో బతికారని చెప్తున్నారు. ఈ భ్రమ వైసీపీ వాళ్ళకైనా బాగా గుర్తుండే ఉంటుంది రాధాకృష్ణ గారికి కూడా. 2019 ఎన్నికలకు ముందు ఇదే ఆంధ్రజ్యోతి పత్రికల్లో వరుస పెట్టి సర్వేలను రాశారు రాధాకృష్ణ గారి పత్రికలోనే. ఏమని రాశారు? బీజేపీతో కలిసి ఉన్నా, బీజేపీతో విడిపోయినా, జనసేన ఉన్నా, జనసేన లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అయితే ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30-40 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని మరి రాధాకృష్ణ గారు ఆ రోజు సర్వే పేరుతో సొంతంగా పత్రికల్లో రాశారు కదా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని భ్రమల్లో ఉంచడానికి రాధాకృష్ణ గారు అదంతా రాశారా? అంచనాలు అనుకుంటారు, మేము ఇంత సర్వీస్ చేశాం కాబట్టి, ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి 55% ఓటింగ్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. కానీ అదొక భ్రమ అని అంటున్నారంటే మరి 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ మీడియా సృష్టించినదంతా ఒక భ్రమణ, ఆర్టిఫిషియల్ గా సృష్టించారా? గెలుస్తామా ఓడతామా అన్నది నాయకులకి పూర్తిగా 100% నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుందా ప్రజాస్వామ్యంలో? ఇక లా అండ్ ఆర్డర్ గురించి కూడా రాధాకృష్ణ గారు రాశారు. రఫా అంటూ కత్తులు గొడ్డళ్ళు చేపట్టి స్వైర విహారం చేస్తున్నారంట వైసీపీ వాళ్ళు. ఈ చర్యలు 2029లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడవని తెలుసుకునే ప్రయత్నం వైసీపీ చేయడం లేదని రాధాకృష్ణ గారు ఆవేదన చెందారు. ఎక్కడో కొందరు యువకులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రఫా అని ప్లకార్డులు పట్టుకుంటేనే దానివల్ల ఆ ప్లకార్డుల వల్ల వైసీపీకి అధికారం రాదే అని చెప్తున్నారు రాధాకృష్ణ గారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి?
2 రోజుల క్రితమే చూసాం కదా, రైల్వే కోడూరులో ఒక మహిళ మీద జనసేన పార్టీ నాయకుడు పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని విచక్షణారహితంగా నడు రోడ్డు మీద కొట్టారు కదా. మరి ఇది రఫా కిందికి రాదా? ఇది కొట్టడం కిందికి రాదా? ఇలాంటి ఘటనలను చూసి ఇంకో 10 సీట్లు ఎక్కువ ఇస్తారా కూటమి ప్రభుత్వానికి? నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఏకంగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి 10 గంటల పాటు హైరాణ సృష్టించి నా అనుచరుడికి పోస్టింగ్ ఇస్తేనే నేను ఇక్కడ నుంచి వెళ్తాను, లేకుంటే వెళ్ళను అంటే చివరకు పోలీసు ఉన్నతాధికారులే దిగి వచ్చి పోస్టింగ్ ఇస్తాం సార్, మీరు వెళ్ళిపోండి సార్ అని బతిమలాడుకునే స్థాయిలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఉంటే రాధాకృష్ణ గారికి అది కనిపించడం లేదు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి ఒక ఆటవిక సమూహం లాగా 1000 మంది వెళ్ళి దాదాపు 7-8 గంటల పాటు ఆయన ఇంటిని చుట్టుముట్టి స్వైర విహారం చేస్తే రాధాకృష్ణ గారికి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు గుర్తుకు రావడం లేదా? జోగి రమేష్ ఇంటి మీద ఎప్పుడైనా ఏపీలో చూసారా? జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరి నానా బీభత్సం చేస్తే 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి, మరి దీన్ని పబ్లిక్ గుర్తించరా? వైసీపీ వాళ్ళు ఒక ప్లకార్డు పట్టుకుంటేనే దాన్ని చూసి వైసీపీ వాళ్ళని ఓడిస్తారు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. మరి కళ్ళ ముందే ఇన్ని అరాచకాలు చేస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులన్నీ. మరి వీటిని చూసిన తర్వాత ఇంకా పబ్లిక్ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఏ స్థాయిలో శిక్ష వేయాలి? మరి అమరావతి గురించి కూడా రాశారు. అమరావతి నగరాన్ని ఈ తరం చూడగలదా అన్న సందేహం కలగడం సహజం. ఈ తరం కాకపోవచ్చు, వచ్చే తరం చూస్తుంది. విత్తు నాటిన వెంటనే ఫలాలు రావు కదా అని చెప్తున్నారు. అంటే అమరావతిని ఈ తరం చూడలేదు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. చంద్రబాబు కలలు కంటున్న మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందడానికి 1-2 తరాలు పట్టవచ్చు. అంటే 1-2 తరాలు చూడలేరు అనమాట. కనీసం 2 తరాలు పడుతుంది అంటే ఏ 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 100 ఏళ్ళలో పడుతుంది. పక్కనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాశారు రాధాకృష్ణ గారు. హైదరాబాద్ ఇప్పటి రూపం సంతరించుకోవడానికి 3 దశాబ్దాలకు పైగా పట్టిందని రాశారు. నిజానికి ఇది కరెక్ట్ కాదు. హైదరాబాద్ ఈ రూపు దాల్చడానికి 100 ఏళ్ళు పట్టింది. అసలు ఇలా దశాబ్దాలు శతాబ్దాలుగా ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్ కు విశాఖ అనే ఒక పెద్ద అద్భుతమైన నగరం ఉన్నప్పుడు దాన్ని క్యాపిటల్ చేసి ఉంటే ఓ 10-20 ఏళ్లలోనే గ్రోత్ ఇంజన్ గా విశాఖ ఉండేది కదా. సరే, విశాఖపట్నం లాంటిది లేకపోతే, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు లేకపోతే అప్పుడు ఏదో కొత్తగా ఇలాంటి ప్రణాళికలు రచించారు అంటే అర్థం ఉంది. కానీ అద్భుతమైన నగరాలు పెట్టుకొని మరి ఇలా ఒక నగరాన్ని మేము 0 నుంచి నిర్మిస్తాం, ఈ తరం కాకపోతే వచ్చే తరాలు చూస్తాయి అని చెప్తున్నారంటే ఇది కదా విమర్శలకు గురి కావాల్సిన అంశం. హైదరాబాద్ మహానగరం నుంచి వస్తున్న ఆదాయంతోనే కదా రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందగలుగుతున్నాయి. అంటే తెలంగాణ గురించి. ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం విశాఖ నుంచి అధికంగా ఆదాయం వస్తోంది. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విశాఖపట్నం నుంచి ఒకవైపు మనకి అధికంగా ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అభివృద్ధి కేంద్రీకరిస్తే ఇంకా చాలా తక్కువ టైంలోనే రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని వదిలేసి అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందితే అసలు అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్న దానికి గ్యారంటీ ఏంటి? 4 బిల్డింగులు కట్టేస్తే నగరాలు ఏర్పడిపోతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయోగాలు చేసిన నగరాలన్నీ గోస్ట్ సిటీలుగా ఎందుకు మారిపోయాయి? అసలు జనాభా వెళ్తేనే కదా, ఒకవేళ వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? అంటే విశాఖ లాంటిది మంచి అవకాశం ఉందని రాధాకృష్ణ గారు కూడా గుర్తు చేస్తున్నారు. కానీ దానికి తోడు అమరావతి మహానగరం అయితే అంటున్నారు. ఒక మహానగరం అన్నది సాధ్యం అవుతుందా ఇంత త్వరగా? ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే శాసించగలరు అన్నట్టుగా కూడా రాధాకృష్ణ గారు ఇంకో లైన్ రాశారు. అమరావతి అభివృద్ధి అప్రతిహాతంగా కొనసాగాలంటే ఇటువంటి వంక్ర బుద్ధి ఉన్న వారికి అధికారం చిక్కకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కకుండా చేసేయగలుగుతారా? మరి అంటే ఇదివరకు ఎన్నికల్లో అప్పట్లో 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, 2019లో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు లేదులే మనం తప్పుకుందాం, మనం ఈసారి ఓడిపోయి అవతల వాళ్ళకి అవకాశం ఇద్దామని ఓడిపోయారా? నిజంగానే అవతల వాళ్ళని ఓడించడం అన్నది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటే, పబ్లిక్ చేతుల్లో కాకుండా మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అసలు ఓడిపోకూడదు కదా. కానీ రాధాకృష్ణ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి అధికారం రాకుండా చేయగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది, ఆ పని ఈసారి చేయాలి అని చెప్తూ ఉన్నారు.